పైలవన్నడా నా బాగి చేరుతున్నది అన్నం పెట్టే అల్లా బాబు ఎవరి కడుపు పట్టే ఎవడాకు ఎంపుతున్నదే నేను పోతన్నా ఇందులో పెట్టి అబ్బా వినోదమ్మా ఓ నాయన బాబురావు ఏ చుట్టాలు ఇళ్ళకు ఏ బాధలు ఇళ్ళలో నీ ఇద్దరు కొడుకులు మంచిగా ఉన్నారా నీకెందరు కొడుకులు అంటే నాకు ఇద్దరు కొడుకులు గొప్ప చెప్పుకున్నావా వాడు రోజు ఎవరు వేరయ్యేవాళ్ళు నీకెందరు కొడుకులు అంటే నా కన్న కొడుకులు చిన్న కొడుకులు రాదుకున్న నాకు ఒక్కడే కొడుకుని చెప్పుకోవా బరువంతని మీద పెట్టిపోతానన్నా మనం అక్క ఎల్లలేదు చెల్లి అక్కలు లేని వాళ్ళ ఉంటుంది పైన అవను తిట్టేవు నాన్న అయ్యను కొట్టేవు నాన్న అడ్డ వచ్చిన అన్న ఆయన ఏదన్నా మాట అంటే ఆయన చిట్టకన అడ్డ వచ్చిన ఆదరించే కొడుకును పోతానా ఒక్కనివి ఉంట ఉన్నామన్నా కొట్టేది ఇక చూడరాను తిట్టేది ఇక చూడరాను వదిలే రమ్యవ్వ బడికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చే వరకు లేకున్నా అయ్య ఇంటికాడ లేకున్నా తమ్మోరి నాకు అయ్య తిందరమని పల్లెమన్న వేరే పట్టి ఎదిగిద్దాం అక్కోలే నిన్ను చూసుకుంటే తమ్ములోలే నన్ను చూస్తావా ఇక్కడన్నం బాకి తీరుతాంగా నాకు పెట్టే బుక్కడన్నావా పెట్టి చదువుకుంటావా మీరేదన్నా మాట అంటే మాకు అప్పుండేపటికే మాకు చెల్లుండేపటికే నా కొడుకు తిట్టిను నా కూడా తిడుతుంది నా ఇంటికి పోయి 4 రోజులు తల రాదుకుంటాడు మా వినోదమ్మా మా కళ్ళు పోతున్నావా బిడ్డమైనా నువ్వేనా కొడవైనా నువ్వేనా పెట్టినా నీదైనా అయితే నేను చూడరా కొడుకు రాదన్నా ఇంక 4 రోజులు వది బిడ్డ కొడుక నువ్వు పెళ్లి చేసినట్టు నీకు పెళ్లి చేసి నీ బంగారు బాధ్యం చూస్తాం అనుకున్నావు రాయ్యా 25 ఏళ్ళ వరకు కొడుకు 100 ఏళ్ళు నిండిన రాదన్నా వాసి పెద్దల నా కొడుకు అంబేశ్రీ కొడుక ఏమంతన్నా నేను బడికి పోయి ఇంటికి రాగానే చిన్నబాబు వచ్చిండు చిన్నబాబు వచ్చి మాకు ఏ పనులు ఎట్టిన ఊరిగా తిరిగి కొడుక నాన్న కొడుకు రాని కొడుక నాన్న బిడ్డ వారి చూసుకుంటాన్నావు చిన్నబాబు బాకి చేరుతాంగా నా పేరు వాసన ఇప్పటికి 7
చిన్నబాబు మాట వినరాక సకరైన రాజన్న ప్రాణం ఏంటంటే చిన్న బిడ్డలు పెద్దలైన బిడ్డలు తోడగొట్టిన అక్కడ లేకున్నా అసలు లేకున్నా అగో అన్న బిడ్డ ఆడవిలగన్లు తన దేవుళ్ళ కూర్చొని కళ్ళు వేసినప్పుడు ఆడవిలగన్ల కళ్ళు సరిపోయిన రాజన్న మీద పడ్డప్పుడే సత్యజీవి అమ్మాని పిలిపించుకుంది ఆడతనమే పాడతారు సాడి 7 కొడుకులు కన్నది నా కొడుకులు బిడ్డలు కోమలగిన చిన్నవే మన పెళ్ళై 6, 7 కూడా 11 గుడ్డి దిగుతాను అలాంటి గొడ్డు వాళ్ళు ఎంతమంది లేరమ్మా మనం కాలు రెక్కలు ఊరికి దూరమై కాలికి దగ్గర కన్నమూతున్నా మన తొమ్మిది కొడుకులు బిడ్డలు లేని వాళ్ళని ముసలిన సోకపోతున్నారు గొడ్డ అరివి రేపు కట్టు దిక్కులు కట్టి 4 ఫోటో పడితే వాంచాను ఎందుకంటే దుక్కిలు కట్టి 2 ఫోటో పడిచి 35 ఫోటో పడవాలి ఫ్రీ కాలేది ఇది అందులో వస్తున్నాయి ఎవరైనా అక్రమందమేరా ఇంకా 75 రామడా మంచిగా ముద్దుగా ఎద్దలు తిందాం చేపల వీడు ఏమైనా మబ్బు కాగుతా మధ్య వార్త బంధమని అన్న కొడుకులు 7 కొడుకులు అక్కరాదు చెల్లి పిల్ల చేతి రాదు తాగైన పోలైన తన చేతి వండాలి ఎట్టైన గుడ్డి అన్న పేరు రావణ తల్లిదండ్రి బ్రహ్మదీరాలు అన్నారు పిల్లలు గాలి పెడితే బైకు సేటు మాట్లాడిపోతే అప్పుడు సేటు అప్పుడు నొప్పులా సేటు అన్నారు అరవై పిల్లకు పండు చేతికి తినదాకుంటే తిన్నాక సంకదాడిపోతుంది మన చెప్పి కనుక్కున్న కన్న బిడ్డ చెప్ప చెప్పు కొట్టిన సరుకుని సంగతి ఎత్తుకోవచ్చు ఆడక తింటానికైనా అర్థం ఉండాలి తల్లిదండ్రి గర్భాన 10 మంది కొడుకులు పుడతారు 10 మంది కొడుకులు పుట్టిన పెద్ద పెరిగిన తర్వాత తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోతే కొడుకులు తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకులు తండ్రి కొడుకులు 10 మంది కొడుకులు కొండ పట్టుకొని ముందు పోతారా
తల్లి మనిషి నాడు చిన్న కొడుకు తల్లి మనిషి నాడు పెద్దవాడు మండబడ అంటారు రాజా అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న కాళ్ళ కాడ కొంగు వరుసుకో అన్నయ్యా మైనప్పి రాజా నా భార్య కొడుకులు నేను చెప్తాను అవునయ్యా గివి మనోళ్ళకి ముద్ర కూర్చుంటే అలుగురు ముగ్గురు మనోళ్ళు అయితే నా అలా అన్న దగ్గరికి వెళ్ళిపో పెద్ద కొడుకును దానం అడుగు చిన్న కొడుకును దానం అడుగు మధ్యలో 5 కొడుకులల్లా ఏ కొడుకు మధ్యలో ఉన్న 5 కొడుకులు ఏ కొడుకు మన దాని వరకు రమ్మన్నవా నీ మాట కళని తినిపింత బాధపడుతున్నా అన్న వేడికి వెళ్ళిపోయి అన్న మధ్యలాడి ఏ కొడుకున్న దాని వరకు ఎత్తనమ్మా అన్న వేడికి నీ కిలకిలు నవ్వుకుంటూ పోతినా నా మధులో మాట్లాడుతున్నా అసలు రాని ఒక చిన్న ఉత్తుకొని అవసరాన్ని ఒక వలప చూపుకొని చిన్న కళ్ళకు చిన్నకలు పడుకుంటే వేణు అని అనుకున్నాడే రామ రామ Thank you.
నచ్చిన కాడికి రాంగ నిన్ను నచ్చుమాట అన్నారు ఎవరన్నా నిన్ను నొచ్చినోట మాట అన్నారా తమ్ముడు నీలసేన నిన్నెవరన్నా ఎత్తుమాట నువ్వు ఎందుకు విన్నవే రాముడా రామన్న రాముడా తమ్ముడు నీలసేన ఎవరెత్తు మాడాలన్నా నన్ను ఎవరెందుకు కొడతారే నన్ను ఎవరెందుకు కొడతారా ఇవాళ ఇంటి వేళకు నా భార్యని మరదలు సిలకలాని ముఖం సింధ ఒత్తుకున్నది అంతలాని ఒక వరకు చూపుకున్నదే నిమ్మవది నిన్నెవరెత్తు మాడాలంటే మీ అన్న గెలవాల కలిగి ఎదురు కొడుకులు క్షత్రిక పల్లిక రాదు మన గెలవాల అమ్మంట విలువాడి వెళ్ళలేదు బాబంట విల మోసిల్లి పాడలేదంటే మంత్రులు ఏం సంతానం మనం ఏం చేద్దామంటే నా దినానికి అర్థం ఉండాలి మీ అన్న గెలవాల 7 కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకులు దానవడకు చిన్న కొడుకులు దానవడకు మధ్యలో ఉన్న 2 కొడుకులనే సందు చచ్చిపోతే పెద్ద కొడుకే ముందు నడుతుడాట తల్లి చచ్చిపోతే చిన్న కొడుకే ముందు నడుతుడాట మధ్యలో ఉన్న 5 కొడుకులల్లా అన్న ఏ ఒక్క కొడుకులల్లా ఆ కొడుకులు మీ మొగ్గాల ముంగడ ఈ మోసేతుల లెక్క మోహన పెద్ద మేము విడుదల వాళ్ళం 60 ఏళ్ళ ఉండవై మేము మంచాల పట్టణాలు చదువుకున్న నాయన మంచాల పట్టడు చదువుకున్న మంచాల పడ్డారు మాకు మంచి మందిలు వస్తుంది అన్నో మా కర్మలకు తమ్ముడు బతకాలి నా తమ్ముడు పేరు రావాలని మన వయసో అంగ తమ్ముడా నువ్వు 3 నెలల గుడ్డూరా కొత్త బట్టల 7 ఏళ్ళెక్క ఉన్నావు తమ్ముడు
అయితే ఇల్లు బాగుపడున్నాడా ఇంటికి పెద్ద కొడుకు నంగే దిల్లాగా అవుతుంది కొడుక కొంచెం ఊరు దొరుకురా కొంత జాగర దొరుకు కడత ఇల్లుగా నత్తది తోట బాయిగా నత్తది తమ్ముడు బయటవని నా చేతిలో పెట్టింది మన అవ్వ నిన్ను అవ్వలెక్క తమ్మి నిన్ను చదువుకున్నా అయ్య లెక్క నేను చదువుకున్నా నీకు నడకరాని నాడు మీద తమ్మి నడక నేర్పుకున్నా మాటలు వచ్చిన నాడు నన్ను బాబాని నువ్వు పిలిచినవురా ఒరి తమ్ముడా నీకు బాబును కాదురా నీకు తోడ ఉండి రన్నను కావాలి మన అవ్వ చచ్చిపోయింది మన అయ్య చచ్చిపోయిందంటే తమ్ముడా నువ్వు రోజు నన్ను అన్నానే నువ్వు పిలిచినవురా నా భార్యను తమ్మి అవ్వని నువ్వు పిలిచినవురా అన్న భార్య తమ్ముడా లోకానికి ఆడవిల్లంటే భారతమాదన్నారు వదనంటే కన్న తల్లి తడి సమానం అన్నవురా తమ్ముడు నీకు బుద్ధిగాన వచ్చినాడు నువ్వు నాకు వదినవు కాదవ్వా లెక్క దాదిన వారి నువ్వు మా కాళ్ళు తమ్మి నువ్వు మొక్కినావు చిన్ననాడు నిన్ను ఎడవ చేత తమ్మి నిన్ను కొట్టలేదు ఎంగిలోగా నోట నిన్ను తిట్టలేదు నా వెనుక పుట్టినవురా ఎన్నదన్నుకొని పుట్టినవు ఎంగిలి రొమ్ము ఈగినవు తమ్ముడా నా తమ్ముడు బతకాల తమ్ముడు వేరుకు రావాలని నేను దాది పెద్ద చేసుకున్నా నీకు పెళ్లి చేసినరా నీకు 13 ఏళ్ళ సాలైతుంది నీ కడుపు వండగా ఓ అన్నా నీ 7 కొడుకులల్లో ఏ కొడుకు రెండు చదువుకొని అన్నవా తమ్ముడాగా నీకు కొడుకులానే భాగ్యం నీకు నే లేకున్నా నీకు ఒక్క బిడ్డ ఉన్నా తమ్మి నా తమ్మినికి ఒక్క బిడ్డ నా 7 కొడుకులని నీ బిడ్డను సాది పెద్ద చేసుకుంటూరా తమ్ముడు ఇవాళ అన్నా నా కడుపు వండలేదు నీ కడుపు కూడా గాజపడ్డనన్నవురా నేను ఎడుతున్నా నా తమ్ముడు ఎడుతాడు నా తమ్మిని ఎన్నడు ఏడవలేదు ఎంగినోటు ఏడవ సేత నా తమ్మిని కొట్టలేదు ఎన్నడు ఎడిపియలేదు తమ్ముడు ఎందుకు ఏడవాలి నిన్ను నవ్వుకుంటు రాజ్యం ఎందుకేనా తమ్ముడు నీలసేన నా గర్భాన కలిగిన నాకు ఒక్కరు కాదు 7 కుమారులు పెద్ద కొడుకు సాదుకోని చిన్న కొడుకు సాదుకోని మధ్యలో ఉన్న 5 కొడుకులల్లో ఏ కొడుకున్నది ఇసుకచ్చి నీ చేతిలో పెడతా తమ్మి రామరామ తమ్ముడెందుకు ఏడవాలి నేను ఎందుకు నవ్వకుండా రాజ్యమేలాలి 7 కొడుకులల్లా చిన్నోని పెద్దోని ఇయ్య మధ్యలో ఉన్న 5 కొడుకులు ఏ కొడుకుని ఇసుకచ్చి నీ చేతిలో పెడతా తమ్మి రామరామ తమ్మి సిద్ధి తమ్ముడా లోకం నేను భరించలేనురా తమ్ముడు ఇదే కాళ్ళ ఇంటి పోయి భార్య అయ్యో ఏం వేరే అని ఏదా చెప్పింది చూసా అయితే ఇదే అరే ఏంటిది ఇదే కాళ్ళ ఇంటికి పోయి నా భార్యను అడిగి ఏ కొమ్ము తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నావు అన్నాడు అన్న నా తమ్ముడు ఎందుకు
అన్నమైన మహారాజు రాజసింహద్ర మీద ఇదే కళ్ళ ఇంటికి పోతున్నా ఉన్నాడు అన్నమైన మహారాజు సమయాల గద్దెరగా అన్నుడు భార్య ఉండి భవనాల బయటికి రమ 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 ఏం కుదురా ఏం నూకురా నీ నూకుడు కాలిపోను కదరా భార్య ఏం కుదురా నువ్వు కుదురు కుదురుతాయి లేకపోతే ఇంక వస్తున్నావు తక్కువ ఎవరి ఇస్తురావుతులు గింత గింతున్నాయి నీ ఇస్తురావుతులు అయితే ఆకాశం వరకు అయితే బాగా అమ్మారి బుర్రం చేస్తాను బాడకావు వాళ్ళ తప్పలేదు కానీ నేను తప్పచ్చారా బామ్మడిది మామ వాళ్ళ ముగ్గురికి బాబమ్మ కావాలి నీకు అమ్మమ్మ నీకు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళు నీకేం కావాలి ముగ్గురు వాళ్ళకు బావలు కావాలి అశోకేం కావాలి అంటే పెద్ద బావ ఆయనే ఆయనే రామ 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 గుండెడైనా గుడ్డేడు ఎక్కడ చూస్తాడు సురేష్ కదా నీకు ఎరికేనా ఆయన సెట్ చేసుకుంటాను ఎరికేనా శక్తి కదా నేను ఇంటికి పోతానే కానీ ఇంటికి నా భార్య ఉన్నదో లేదో నా భార్య ఉన్నదో లేదో ఎవరికైనా పోయిందో ఓ పోడా పుల్లేరా పుల్లేరా కరువు పని నిన్న కరువు పని పోయిందా ఓ అయ్యా ఎందుకో దానికి బీపీ డౌన్ అయింది కరువు పని తీసే పొక్కల పని అందుకని అలా పోయి నేను పోయే లేపుకొచ్చా దీన్ని మళ్ళా నేను బంగాళాలో బంగాళాల ముందు ఏరుకున్న రణవీర రాజమైన ఊసిపోయినా గోసి పడ ఇటు సరిపోతులేదు ఉన్నా